2019లో రెండోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక భారతీయ జనతా పార్టీ సింగిల్గా సాధించినటువంటి విజయాలు ఒక ఎత్తు అయితే ఎన్డీఏగా మా వల్లనే మీరు లాభపడ్డారంటూ మిత్రపక్షాలు ఫీల్ అవటం, దాని ద్వారా మిత్రపక్షాలు దూరమైనాయి. 18లోనే తెలుగుదేశం పార్టీ దూరం అయితే 19 తర్వాత దూరమైన వాళ్ళలో శివసేన ఒకటి, అట్లాగే ఏదైతే జేడీయూ ఒకటి, ఈ రెండు కూడా ఇప్పుడు వెనక్కి వచ్చేసింది. జేడీయూ వెనక్కి వచ్చింది. బీహార్లో జేడీయూ బీజేపీ సంకీర్ణ సర్కార్ నడుస్తుంది. అట్లాగే ఒకప్పుడు అంతకుముందు ఒకనాడు పొత్తు పెట్టుకుని భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత విభేదించి బయటకు వెళ్ళిపోయినటువంటి జేడీఎస్ వెనక్కి వచ్చేసి, అట్లాగే సమాజ్వాదీ పార్టీతో జట్టులో ఉన్నటువంటి ఐఎన్డీఏ కూటమి జట్టులో ఉన్నటువంటి ఆర్ఎల్డీ వచ్చి ఎన్డీఏ కూటమిలో చేరింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తాజాగా చేరింది. ఇక నెక్స్ట్ పంజాబ్లో అకాలీదళ్ కూడా ఆ జట్టులో చేరే అవకాశం ఉంది. వాళ్ళు ఇప్పటికే సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. అకాలీదళ్ మొన్నటిసారి రైతు ఉద్యమాలను అడ్డం పెట్టుకుని భారతీయ జనతా పార్టీని తోసేసింది. యాక్చువల్గా సుదీర్ఘకాలం పాటు అకాలీదళ్ భారతీయ జనతా పార్టీలో పొత్తు పంజాబ్లో నడిచింది. 15 సంవత్సరాల ప్రభుత్వం కూడా నడిచింది. అయితే ఆ తర్వాత ఓటమి పాలైంది. ఎందుకంటే అకాలీదళ్ నాయకుడి కూతుర్లు కొడుకులు లైన్లోకి వచ్చి వాళ్ళు ఒక డ్రగ్ ఎడిక్ట్ అయ్యి డ్రగ్ వ్యాపారాలు చేస్తూ రచ్చ చేసేటప్పటికి వాళ్ళని ప్రజలు తిరస్కరించారు. దాంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీని వదిలించుకోవాలని అకాలీదళ్ అనుకుంది. ఆ తర్వాత రైతు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని యువతలకు వచ్చేసి, ఇంకోవైపున అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. దాంతో కాంగ్రెస్ దెబ్బతింది. ఇప్పుడు అక్కడ అకాలీదళ్కి బుద్ధి తెలిసింది. వరుసగా 10 సంవత్సరాలు పవర్లో లేకపోవడంతో 15 ఏళ్ళు పవర్లో ఉన్నటువంటి పార్టీ 10 ఏళ్ళు పవర్లో లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. ఇంకా ఇప్పటికీ 2 ఏళ్ళు అయింది అకాలీదళ్ వీళ్ళది ఆమ్ ఆద్మీ పార్టీది. కాబట్టి ఇంకొక 3 ఏళ్ళ పాటు ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లోనన్నా కనుక గెలవకపోతే ఇక ఆ తర్వాత తమ పార్టీ తుడుచుకుపోతుంది. ప్రాంతీయ పార్టీలకు అదొక సమస్య. వరుసగా 2 సార్లు ఓటమి పాలైతే కనుక. అందుకని చెప్పి ఇప్పుడు అర్జెంటుగా భారతీయ జనతా పార్టీ గూటికి రావడానికి సిద్ధమవుతుంది. ఇది కొత్త కూటమి అవుతుంది, కొత్త జాయిన్ అవుతుంది.